ఓ ఎన్టీఆర్ గారి మనవడిగా, నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా లోకేష్ గారు ప్రస్తుత మంత్రి స్థానంలో ఉండి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని నీ తాత జాగీరా అని చెప్పి మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ నాయకుడు నోటికి పని చెప్పిన ఏ నాయకుడుకు ప్రజలు పూర్తిగా విశ్వాసంలోకి తీసుకోలేదు. ఇది సహేతుకమైన రాజకీయం కాదు. ఈరోజు మీకు 160 పై చిలుకు సీట్లు వచ్చి ఉండొచ్చు. మేము నిన్న చెప్పాం, ఈరోజు చెబుతున్నాం, ప్రజలు ఇచ్చిన విజయం మీదే. ఆ విషయంలో ఎక్కడా డోకా లేదు. కానీ మీరు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఇప్పుడు ఎందుకు మీకు తీర్పు ఇచ్చామా, ఎందుకు మిమ్మల్ని గెలిపించామని 10 రోజుల్లోనే ప్రజలు యావగించుకునే పరిస్థితిలోకి మీ యొక్క వ్యవహార శైలి వెళ్ళిందని, వెంటనే సరిదిద్దుకోమని నోటికి పని చెప్పటం మీరు మొదలుపెట్టినప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము మీరు చేసిన కామెంట్లకు ప్రతిస్పందనగా కౌంటర్ ప్రెస్ మీట్లు పెట్టారు. కానీ ఏ ఒక్క రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లేదా నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు దుందుడుకుగా వ్యవహరించలేదు. ఎక్కడ కూడా నోరు జారిన సందర్భాలు లేవు. మీరు మాట్లాడిన ప్రతిసారి దానికి స్పందిస్తూ వచ్చాం. మీరు నోరు జారితే మావాళ్ళు కూడా నోరు జారి ఉండొచ్చు. కానీ ఈ రోజున ప్రజలు అలాంటి వ్యవహార శైలిని తిరస్కరిస్తున్నారని మీరు అర్థం చేసుకోమని అంటున్నాం. మీకు అధికారం వచ్చింది కదా అని రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఓ మాజీ ముఖ్యమంత్రి గారిని ఇది రాజారెడ్డి జాగిరా, నీ తాత జాగిరా అనే పదాలు మీరు వాడటం ఎంతవరకు సమంజసమో, దీన్ని ఏమందాము? అధికార మదంతో అధికారం చేతికొచ్చింది కదా అని ఈ విధంగా మాట్లాడితే అధికారం మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మాయమవుతుంది. అప్పుడు మళ్ళీ పరిస్థితులను మీరు అంచనా వేయమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, నేను చెప్పిన ప్రతి అంశాలకు నా దగ్గర జీవో కాపీలను మీ అందరి కోసం, సమాచారం కోసం తెచ్చాను. తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన జీవోల ఆధారంగా రాజకీయ పార్టీలకు భూములను కేటాయించవచ్చు అని నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో ఆధారంగా 2016లో వారిచ్చిన జీవో ఆధారంగానే ఈ రోజున రాష్ట్రంలో గతంలో అయినా ఇప్పుడైనా భూములను కేటాయించే కార్యక్రమం జరుగుతుందే. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తెలివితేటలతోనో, జగన్మోహన్ రెడ్డి గారు భూములు కొట్టేద్దామనో, జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూముల కోసం ఆశపడో ఈ విధమైన పనులు చేయలేదని ఈ రాష్ట్ర ప్రజలకు చెబుతూ, జగన్మోహన్ రెడ్డి గారికి విశాలమైన ఈ రాష్ట్రం పట్ల ఒక బాధ్యతాయుతమైన, ఓ బాధ్యతతో కూడుకున్న నాయకుడి యొక్క వ్యవహార శైలిని మనం గమనించాం. జూన్ 4వ తారీఖు సాయంత్రానికే వెల్కమ్ చేశారు. కానీ ఈ విధంగా మీరు దాడులు చేస్తారని మేము ఊహించలేదు. బిల్డింగులను బుల్డోజర్లు పెట్టి కూల్చే స్థాయికి మీరు తెగిస్తారని మేము అంచనా వేయలేదు. ఇలాంటి రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో కుదరవని, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ చాలా చాలా తెలివిగలిగిన వారని వారి యొక్క దృష్టికి మేము ఈ మీడియా మాధ్యమం ద్వారా, మీ అందరి ద్వారా సవినయంగా మనవి చేస్తూ వేడుకుంటున్నాం. ఈ దుశ్చర్యలు ఆపమని కూడా కోరుతున్నాం. పదే పదే ఒక పార్టీని, ఒక నాయకుడిని మేము ఓటమిని స్వీకరించాం అని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఓడిపోయావు అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారనే విషయం మీరు గుర్తుపెట్టుకోమని చెప్పి అడుగుతూ, ఇంత మ్యాండేట్ వస్తే, ఇంత ప్రజల యొక్క మద్దతు వస్తే, ఇంకొంచెం మేళ్లను మీరు చేస్తే, మీరు చెప్పిన 4,000 రూపాయల పెన్షన్ అమలుపరచాల్సిన సమయం దగ్గరకు వచ్చింది. మీరు చెప్పిన ఉచితమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం యొక్క ప్రారంభం చేయాల్సిన సమయం దగ్గరకు వచ్చింది. రైతన్నులకి మీరు ఇస్తున్న భరోసా డబ్బుల యొక్క సమయం దగ్గరకు వచ్చింది. పోలవరం నిర్మాణ విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయం తక్షణమే మొదలు పెట్టాలి. ఎందుకంటే బీజేపీ, మీరిద్దరు కూడా కొయిలేషన్ గవర్నమెంట్ కాబట్టి, దేశంలో బీజేపీ ఉంది కాబట్టి మీరు చేయాల్సిన పనులన్నీ మీ మీద బాధ్యత ఉంది. కానీ ఈ విధమైన కూల్చివేత ధోరణులు లేదా దాడులు, మాటల దాడులు, చేతల దాడులు, హత్యలు, భయంకరమైన దాడులు మీరు చేస్తాం. మీకు ఇచ్చిన మ్యాండేట్కి ఇదేనా అర్థమని చెప్పి అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తాత్కాలికంగా ఓటమి పాలై ఉండొచ్చు. కానీ మాకు 40% ప్రజలు ఓట్లేశారని, మీకు మాకు ఉన్న 20 లక్షల గ్యాప్ని
అది ఎలా జరిగిందో దేవుడికే తెలుసు కాబట్టి మేము దాని మీద కామెంట్ చేయం. కానీ ప్రజల యొక్క మద్దతును కూడగట్టుకోవటం కోసం ఆ 20 లక్షల మందిని ఎక్కడ మేము ఏ లోపాలు చేసుకున్నామో తెలుసుకొని వాటిని సరిదిద్దుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంలో బలమైన రాజకీయ శక్తిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రివైవ్ అవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జీవితం పూల పాన్పు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జీవితం రాజకీయ ప్రయాణము కేక్ వాక్లాగా జరగలేదు. వాళ్ళ నాన్నగారు ఈయన ముఖ్యమంత్రిని చేసి దిగిపోలేదు, లేదా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మంత్రిని చేయలేదు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్సీని చేసిన మంత్రిని చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అత్యంత సంక్లిష్టమైన పరిస్థితులలో, ప్రతికూలమైన పరిస్థితుల్లో సోనియా గాంధీ గారు ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళగా ఉండిన కాలంలో సోనియా గాంధీకి ఎదురెళ్ళి ఓ రాజకీయ పార్టీని పెట్టుకుని 67 మంది ఎమ్మెల్యేలను గెలుచుకొని అసెంబ్లీకి వచ్చినవాడు. 2019లో 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నవాడు. ఎందుకు బెదిరుతాడండి? భయపడాల్సిన అవసరమే ఉంది. ఆయన భయపడాల్సిన సందర్భం నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూమి మీద ఉన్నంత కాలం ఆయన కళ్ళల్లో భయం చూడటం మీ వల్ల కాదు. ఎందుకంటే ధైర్యంగా తండ్రిని కోల్పోయిన బాధలో నుంచి ప్రజాక్షేత్రంలో ధైర్యంగా వచ్చినవాడు. తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యాడు, కొత్తగా పార్టీ పెట్టుకున్నాడు, కొత్తగా ఓ ప్రాంతీయ పార్టీని పెట్టుకొని తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన వారికి ఇలాంటి ఒడిదుడుకులు సహజమే, సాధారణంగా వస్తాయి. ఎన్టీఆర్ అంతటి వాడికే మీరు వెన్నుపోటు పొడిచినప్పుడు ఎన్టీఆర్కు కూడా ఒడిదుడుకులు వచ్చినాయి. ఎన్టీఆర్ కూడా మొదటిసారి ముఖ్యమంత్రి అయి వెంటనే ఓడిపోయాడు. ఎన్టీఆర్ మళ్ళీ తిరిగి రివైవ్ అయ్యాడు. చరిత్రని ఎవ్వరం చెరిపివేయలేం, చరిత్ర ఎక్కడికి పోదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు దూరం కాలేదు, ప్రజల మధ్యలోనే ఉన్నాడు, ఉంటాడు, ఉండబోతున్నాడు. కాకపోతే ఇంత పెద్ద ఓటమిని జీర్ణించుకోలేని మా క్షేత్ర స్థాయిలోని మా కార్యకర్తలు, నాయకులు ఆయన ఆ విధంగా చూడలేక బాధమయంతో ఉండిపోయారని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మీకు వచ్చిన విజయాన్ని పైకి ఎక్కించుకోకుండా భూమి మీద ఉండి చక్కగా పరిపాలించమని, మీరు చెప్పిన ప్రతి హామీని నెరవేర్చమని, మీరిచ్చిన ప్రతి ప్రమాణాన్ని ప్రజలకు మీరు చేయాల్సిందే. ఎందుకంటే మీకు మ్యాండేట్ ఇచ్చారు, అపురూపమైన మ్యాండేట్ ఇచ్చారు, ట్రెమెండస్ మ్యాండేట్ ఇచ్చారు. చరిత్రని తిరగరాసిన నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి మళ్ళీ ప్రజలకు చేయాల్సిన మేళ్ల విషయంలో 2014 నుంచి 19 వరకు చేసినట్లుగా ఆ రోజు రుణాలు మాఫీ చేస్తానని మహిళలకు, రైతులకు మీరు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు కాబట్టి, ఇంటికో ఉద్యోగం ఇస్తానని మీరు నెరవేర్చలేదు కాబట్టి, ఇప్పుడు మీరు తప్పనిసరిగా ఈ పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు, లేదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, లేదా పెద్ద కులాల్లో ఉన్న పేదవాళ్లకు మీరు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చమని చెబుతూ, ఈ దాడులను ఆపమని, మీరు చేసిన ప్రతి పనిని మీరే ఒకసారి సరి చూసుకోమని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.